రేకులగూడ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సుశీలాబాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగజ్ నగర్ మండలంలోని రేకులగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా సుశీలాబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్గా సోయం లచ్చు, మరో 5 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో వారంతా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇతర వార్డు సభ్యులందరికీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులతో పాటు ప్రపంచ దేశాల్లో పనిచేస్తున్న ఎన్జీఓల సహాయం కూడా తీసుకుని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని మాటిచ్చారు. సిర్పూర్ మార్పే నా ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇసుక, కలప, భూదందాల వంటివి నాకు లేవని, నేను కేవలం సిర్పూర్ ప్రజల అభివృద్ధి కోసమే వచ్చానన్నారు. నియోజకవర్గ కన్వీనర్ లెండెగూరి శ్యామరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యమకారులు, సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, వసాకే హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఆదర్శ గ్రామ పంచాయతీ కలిసి దేవుడు ఎప్పటికి సుదర్శన చక్రం పట్టుకుని తోక కట్ చేసి చరిత్రలోనే ఎంతో గొప్పగా ఏకగ్రీవంగా ఎన్నికైన సుశీలాబాయి గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్గా ఎన్నికైన శ్రీరామ్ లక్ష గారికి, సోయం లక్ష గారికి హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాం. వార్డు మెంబర్లకు కూడా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాం. సుశీలాబాయి వెనుక, మరి శ్రీరామ్ లక్ష గారి వెనుక, సోయం లక్ష గారి వెనుక ఉన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఇంత పొద్దున్నే మరి రామరావు గారు, కొండ సత్యనారాయణ గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మిత్రులారా, రేకులగూడ అంటే నాకు ఒకటే సీన్ గుర్తుకొస్తుంది. ఇక్కడ ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో ఒక అమ్మాయి మీ సెయింట్ క్లారెట్ స్కూల్ అని ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫాతిమా స్కూల్ అని మాజీ ఎమ్మెల్యే గుంటూరు కాలనీ ఇక్కడ ఉంటుంది ఫాతిమా స్కూల్. ఆ స్కూల్లో పిల్లల కన్నా గొప్పగా మేము ఎన్నో ప్రశ్నలు వేసినాం. అమ్మాయికి వేస్తే కూడా తికమక పడకుండా అద్భుతంగా ఇంగ్లీష్లో సమాధానం చెప్పింది. ఆదివాసీ బిడ్డ. సో నాకు ఎప్పుడు రేకులగూడ అంటే ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది. సో అదేవిధంగా మరి నేను ఒకసారి ఇక్కడికి వచ్చిన పొద్దున్నే స్పోర్ట్స్ డ్రెస్ వాకింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చినాం. వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. మరి అదే గ్రామంలో ఈరోజు ఒక విప్లవం. ఈరోజు సుశీలాబాయి గారు, అదేవిధంగా స్వయం లక్ష గారు సర్పంచ్, ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. అన్నాడు ఇక్కడేం సమస్యలు లేవు అని అన్నాడు. సమస్యలు లేకపోతే మంచిదే, కానీ మనం ఆలోచించే కొద్దీ కొత్త సమస్యలు గుర్తుకొస్తాయి. మనం ఆలోచించకపోతే ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటాం. అందుకొరకు మనకు పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మనకి ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా దగ్గరుండి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతకుముందు రామరావు గారు, సత్యనారాయణ గారు చెప్పినట్టు తప్పకుండా ఎక్కడెక్కడ నిధులున్నా ఆ నిధులన్నీ కూడా ఇక్కడే తీసుకొచ్చి ఆ నిధులతో ఇక్కడ ప్రయోగం చేసే విధంగా తయారు చేద్దాం. పిల్లలందరికీ కూడా లాభం. రెండవది పోడు భూముల సమస్య. ఇక్కడ ప్రతిసారి కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మేము సర్వే చేస్తామని వచ్చాడు. మీ ఆధార్ కార్డు లేని అన్నాడు. అవునా కదా, ఆధార్ కార్డు లేనన్నాడు. లేకపోతే ఇలా మనం ఏమన్నా ట్రాక్టర్లు తీసుకపోతే ఫారెస్ట్ ఆఫీసులు చెప్తున్నాడు. వాటన్నిటికీ స్పష్టం చెప్పే విధంగా మేము ఒక ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్లాన్ త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. అయితే అందరికీ లాభం అవుతుంది. సో ఆ విధంగా మేము కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం మీద వస్తూ ఉన్నారు. మనం ఓన్లీ డబ్బులు లేకపోతే పవర్లు ఇచ్చి మనతో ఓట్లు తీసుకునే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అయితే లేకపోతే రేకులగూడలో మనుషులు ఉంటారు, వాళ్ళకు కూడా భూములు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఫారెస్ట్ వాళ్ళు భయపడుతున్నారు. అవన్నీ వాళ్ళకి పట్టదు. వాళ్ళకి తెలిసినంత వాళ్ళ మండువా బాగుంటాయి చాలు, సరసాలలో వాళ్ళ సొంత భూములు బాగుంటాయి చాలు, లేకపోతే ఇంకా వాళ్ళ పట్ట భూములు, లేకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్ మంచిగా దందాలు చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ఇక్కడ పేద ప్రజల గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. ఉదాహరణకి ఇప్పుడు సుశీలాబాయి గారు ఇంటికి పోయినాం. ఇంటికి పోతే ఆమె పట్ట భూములైన పిల్లలు లేపుకున్నారు. ఫారెస్ట్ మన ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆపారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరితో చెప్పాలి, దానికి సొల్యూషన్ లేదు. సో ఈ ఎన్నో సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో
సొల్యూషన్ లేక ఆగిపోయింది. ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు వాడు బెడ్రూమ్లో కూర్చొని మంచిగా టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు ఎమ్మెల్యే. ఇక మరి పేదల గురించి పట్టించుకునేది ఇప్పుడు. అందుకొకే నాకేమో వేరే పనే లేదు, మీ గురించే వచ్చినాను నేను. నాకు దందాలు లేవు, ఇసుక దందా లేదు, సిమెంట్ దందా లేదు, ఏమంటారు ఇప్పుడు ఎస్పీఎంలో బూడిద దందా లేదు, భూములను కబ్జాలు చేసే దందా లేదు, నోటిఫై భూములను మొత్తం కబ్జా చేసి వెంచర్లు చేసి అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించే దందా అట్లాంటివి లేవు. మీ చేతులలో పైసలు రావాలి, మీ చేతులు మీ ఇల్లు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేము రాజకీయాల్లోకి వచ్చినాం. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే పని చేస్తుంటాం. పొద్దున 6 గంటల నిద్ర వేసినా లేదో ఒక ఆయన వచ్చిండు, కాదు నన్ను వచ్చి, సార్ వాడు నాకు 17 లక్షలు మంచిండు, మీరు ఇప్పిండి. నేను ఇంకొక ఆయనకు ఫోన్ చేసిన, సార్ నేను 4 రోజుల లోపల ఇస్తాను ఒప్పుకున్నాను ఆయన. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను.